హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కామికాన్. అబ్బా, ఎన్ని రోజులు అయిపోయింది ఇలా మాట్లాడి. మళ్ళీ మాట్లాడతానో లేదో అనుకున్నా. మొత్తానికి మళ్ళీ అయితే నేను వీడియోస్ చేయడానికి తిరిగి వచ్చేసా. నాకు తెలుసు గాయ్స్, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, రెగ్యులర్ గా వీడియోస్ చేస్తా, రెగ్యులర్ గా చేస్తా అని. కానీ ఒక్కసారికి నన్ను నమ్మండి, నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి. సో ఇంకెందుకు లేటు, ఈ రోజు మన వీడియోలో మార్వెల్లో ఉన్న టాప్ 10 సూపర్ న్యాచురల్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 10, నైట్ మేర్. ఈ క్యారెక్టర్ పేరుని బట్టి అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఈ క్యారెక్టర్ అయితే ఎవరి కల్లోకైనా వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో నుంచి వాళ్ళని భయపెట్టి అలా పవర్స్ అయితే పొందగలదు. ఈ క్యారెక్టర్ డ్రీమ్ డైమెన్షన్ కి రూలర్. ఈ క్యారెక్టర్ మార్వెల్ కామిక్స్ లో ఫస్ట్ టైం స్ట్రేంజ్ టేల్స్ #1110 కామిక్స్ లో అయితే కనిపించింది. అంతేకాకుండా ఈ క్యారెక్టర్ ని మనం అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ ఇంకా కొన్ని యానిమేటెడ్ షోస్ లో కూడా చూడొచ్చు. ఇలా మార్వెల్ గనక ఈ క్యారెక్టర్ ని ఫ్యూచర్ లో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే కొంచెం హారిఫైయింగ్ గా, థ్రిల్లింగ్ గా జనాల్ని భయపెట్టడానికి నైట్ మేర్ తన డ్రీమ్ వరల్డ్ లో హారిఫైయింగ్ డ్రీమ్స్ చూపిస్తున్నట్టు చూపిస్తే బాగుంటది. కానీ ఇవన్నీ మనం అనుకోవడానికి తప్ప అవి జరగవు. ఎందుకంటే అక్కడ ఉంది డిజ్నీ. చిన్న పిల్లలు చూస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అని చెప్పి ఎక్కువగా R-rated మూవీస్ అండ్ షోస్ అయితే తీయదు. నెంబర్ 9, వేర్ వుల్ఫ్ బై నైట్. ఈ క్యారెక్టర్ అయితే ఫస్ట్ టైం మార్వెల్ స్పాట్లైట్ #2 కామిక్స్ లో కనిపించింది. నిజానికి ఇది ఒక క్యారెక్టర్ కాదు, ఇది ఒక మ్యాంటిల్. వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం మార్వెల్ కామిక్స్ లో గోరియా రసెల్ అనే మాన్స్టర్ హంటర్ క్యారెక్టర్ కి డ్రాకులా దగ్గర బంధించున్న ఒక వేర్ వుల్ఫ్ వల్ల అయితే ఈ కర్స్ వస్తుంది. దాని ద్వారా వేర్ వుల్ఫ్ పవర్స్ వస్తాయి. అలా వంశపారంపర్యంగా మన మెయిన్ క్యారెక్టర్ అయిన జాక్ రసెల్ కి అయితే ఈ పవర్స్ వస్తాయి. పవర్స్ ఏంటంటే సూపర్ హ్యూమన్ స్పీడ్, డ్యూరబిలిటీ, స్టామినా లాంటి పవర్స్ అన్నిటితో పాటు సూపర్ హ్యూమన్ సెన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా దాంతో పాటు తిన ఎవరినైనా బైట్ చేస్తే తిన కర్స్ వాళ్ళకు కూడా వచ్చి వాళ్ళు వేర్ వుల్ఫ్ లాగా అయితే మారిపోతారు. మూవీ డ్యూరేషన్ 53 మినిట్స్ అయినప్పటికీ కొత్తగా డార్క్ టోన్ తో ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయితే ఇస్తుంది మార్వెల్ ఫ్యాన్స్ కి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 8, డోర్మాము. ఈ క్యారెక్టర్ గురించి మార్వెల్ ఫ్యాన్స్ అందరికి తెలిసిందే. ఈ క్యారెక్టర్ అయితే డాక్టర్ స్ట్రేంజ్ మెయిన్ విలన్, డార్క్ డైమెన్షన్ కి రూలర్. ఎప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ అడ్డం తొలిపోద్దా, ఎప్పుడు ఎత్తున ఆక్రమిద్దామా అని చూస్తూనే ఉంటాడు. డోర్మాము ఫస్ట్ టైం 1964 లో వచ్చిన స్ట్రేంజ్ టేల్స్ #126 కామిక్స్ లో అయితే కనిపించాడు. ఇంకా తినని మనం 2007 లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ యానిమేటెడ్ మూవీలో, అలాగే డాక్టర్ స్ట్రేంజ్ లైవ్ యాక్షన్ మూవీలో చూడొచ్చు. డోర్మాముకి మెయిన్ గా డార్క్ డైమెన్షన్ నుంచి పవర్స్ వస్తాయి. ఇంకా తినకి ఇమ్మోర్టాలిటీ, డైమెన్షన్ టెలిపోర్టేషన్, మ్యాజిక్ మ్యానిపులేషన్, టైం ట్రావెల్ లాంటి పవర్స్ అన్ని ఉన్నాయి. వీటితో పాటు సైజ్ ఆల్టరేషన్, బాడీ పొజిషన్ లాంటి పవర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి డోర్మాము కామిక్స్ లో తన సైజ్ ఆల్టరేషన్ పవర్స్ తో డాక్టర్ స్ట్రేంజ్ ని క్రష్ చేసి పడేశాడు. మరి అంత పవర్ఫుల్ డోర్మాము. ఏదో డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర టైం స్టోన్ ఉండబట్టి డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీలో బతికిపోయాడు, కానీ లేకపోతే అప్పడం అయిపోద్ది. డోర్మాము డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీలో కూడా కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మల్టీవర్స్ ఆఫ్ ద మ్యాడ్నెస్ ఎండింగ్ కి డాక్టర్ స్ట్రేంజ్ అయితే డార్క్ డైమెన్షన్ లోకి వెళ్తాడు కదా, అక్కడ డోర్మాముతో ఫైట్ చేయొచ్చు. మరి చూద్దాం ఈసారి తన అజాత శత్రువైన డోర్మాముని డాక్టర్ స్ట్రేంజ్ ఎలా ఎదుర్కొంటాడు. 7, బ్లాక్ నైట్. ఈ క్యారెక్టర్ అయితే ఫస్ట్ టైం మార్వెల్ కామిక్స్ లో అవెంజర్స్ #34 లో అయితే కనిపించింది. బ్లాక్ నైట్ అనేది కూడా ఒక మ్యాంటిలే. తిను ఏమే క్యారెక్టర్ కాదు, తిను అందరిలాగా నార్మల్ హ్యూమన్. కాకపోతే ఎబోనీ బ్లేడ్ అనే ఒక స్పెషల్ స్వాడ్ వల్ల పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ ఏంటంటే సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, స్పీడ్, అజిలిటీ, ఇమ్మోర్టాలిటీ. ఇంకా స్వాడ్ కున్న పవర్స్ ద్వారా సోల్స్ ని అయితే అబ్జర్వ్ చేసుకోగలడు. ఇంకా స్వాడ్ కర్స్ వల్ల దాన్ని యూజ్ చేసే యూజర్ అయితే కరప్ట్ అయిపోయి మరీ వైల్డ్ గా మారుతూ ఉంటాడు. తను ఏం చేస్తాడో తనకే అర్థం కాదు. అండ్ ఈ క్యారెక్టర్ ని మనం ఫ్యూచర్ లో MCU లో కూడా చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎటర్నల్స్ మూవీ
మూవీ ఎండింగ్ లో డేన్ విట్మెన్ అయితే ఎవని స్వాడ్ ని తీసుకుంటున్నట్టు చూపించారు కదా సెర్సిన్ కాపాడడానికి. నేనైతే ఈ క్యారెక్టర్ పైన సిరీస్ గానీ మూవీ గానీ వస్తే చూద్దామని పిచ్చ వెయిటింగ్. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నా ఫేవరెట్ క్యారెక్టర్ అయిన జాన్ స్నో క్యారెక్టర్ ని ప్లే చేసిన కిట్ హ్యారింగ్టన్ ఇక్కడ డేన్ విట్మెన్ క్యారెక్టర్ ని కూడా ప్లే చేస్తున్నాడు. మరి మీలో ఎంత మంది డేన్ విట్మెన్ ని కిట్ హ్యారింగ్టన్ గా చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెంబర్ 6 బ్లేడ్. ఈ క్యారెక్టర్ ని మనం ఆల్రెడీ 90s మూవీస్ లో లైవ్ యాక్షన్ లో చూసాం అండ్ డెత్ పూల్ అండ్ ఉల్వరిన్ లో కూడా చూసాం. బ్లేడ్ మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక వ్యాంపైర్ బైట్ చేయడం వల్ల తనకు కూడా వ్యాంపైర్ పవర్స్ అయితే వస్తాయి. తను హాఫ్ హ్యూమన్ హాఫ్ వ్యాంపైర్. బ్లేడ్ క్యారెక్టర్ 1973 లో వచ్చిన ద టుంబ్ ఆఫ్ డ్రాకులా #10 లో అయితే కనిపించింది. తనకున్న పవర్స్ ఏంటంటే వ్యాంపైర్ బైట్స్ నుంచి సర్వైవ్ అవ్వగలడు, తనకు దగ్గరగా ఏదైనా సూపర్ న్యాచురల్ క్రియేచర్స్ ఉన్నా తెలుసుకోగలడు, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, స్టామినా, ఎజిలిటీ, డ్యూరబిలిటీ, హీలింగ్ ఫ్యాక్టర్ లాంటి పవర్స్ అన్ని ఉన్నాయి. దాంతో పాటే స్వాడ్ ఫైటింగ్ లో ఎక్స్పర్ట్, ఇలాంటి స్కిల్స్ కూడా ఉన్నాయి బ్లేడ్ కి. బ్లేడ్ క్యారెక్టర్ పైన MCU లో మూవీని అయితే అనౌన్స్ చేశారు కానీ దానికోసం ఛత్రపతి సినిమాలో లాగా సూర్యుడు నెంబర్ 5 మూన్ నైట్. ఈజిప్షియన్ మూన్ గాడ్ ఖాన్షు అవతార్ మూన్ నైట్. తను స్టోనేజ్ అవెంజర్స్ టీమ్ లో జాయిన్ అవ్వడానికి అవతార్ అయితే క్రియేట్ చేస్తాడు. మూన్ నైట్ అనేది కూడా ఒక మ్యాంటిలే, కానీ కామిక్స్ లో అందరికి తెలిసిన క్యారెక్టర్ మార్క్ స్పెక్ట్రమ్ మూన్ నైట్. ఈ క్యారెక్టర్ కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అయితే ఉంటుంది. ఒకసారి ఈజిప్ట్ లో చనిపోయిన మార్క్ ని ఖాన్షు అయితే తన అవతార్ గా చూస్ చేసుకొని బతికిస్తాడు. మూన్ నైట్ సిరీస్ చూడండి, ఒరిజిన్ గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు అంత బ్రీఫ్ గా చెప్తే వీడియో అయితే లెంత్ అయిపోతుంది. మూన్ నైట్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ టైం వేర్ వుల్ఫ్ బై నైట్ #32 కామిక్స్ లో కనిపించింది. తినకున్న పవర్స్ అయితే మూన్ మ్యాటర్ మ్యానిపులేషన్, స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, ఇంకా వెపన్స్. ఇంకా తిను నియర్లీ ఇమ్మోర్టల్ అనే చెప్పాలి, ఎందుకంటే తిను చనిపోయినప్పుడల్లా ఖాన్షు కావాలనుకుంటే తను అయితే రిజరెక్ట్ చేయగలడు. ఇంకా వేరే వాళ్ళ లైఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం లాంటి చాలా పవర్స్ ఉన్నాయి. ఇంకా ఖాన్షు వల్ల వచ్చిన పవర్ఫుల్ ఆర్మర్, వెపన్స్ కూడా ఉన్నాయి. మీలో ఎవరికైనా ఈ క్యారెక్టర్ గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తే మార్వెల్ వాళ్ళు తీసిన మూన్ నైట్ సిరీస్ అయితే చూడండి. నెంబర్ 4 మ్యాన్ థింగ్. ఈ క్యారెక్టర్ ఒరిజిన్ విషయానికి వచ్చేస్తే కెప్టెన్ అమెరికా సూపర్ సోల్జర్ సీరం ని రిక్రియేట్ చేసే ప్రోగ్రామ్ లో తిను కూడా ఒక సైంటిస్ట్. ఒకసారి అనుకోకుండా ఒక టెర్రరిస్ట్ అటాక్ వల్ల అక్కడ ఆ ల్యాబ్ అయితే పేలిపోతుంది. అప్పుడు ఆ కెమికల్స్ అన్ని తన పైన పడిపోయి ఆ బురదలో పడిపోవడం వల్ల తను ఒక మాన్స్టర్ గా అయితే మారుతాడు. అలా తన పవర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్ ఫస్ట్ టైం సావేజ్ థింగ్స్ #1 కామిక్స్ లో అయితే కనిపించింది. ఈ క్యారెక్టర్ కి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, ఇమ్మోర్టాలిటీ, టెలిపోర్టేషన్, సైజ్ ఆల్టరేషన్ లాంటి పవర్స్ ఈ క్యారెక్టర్ ని మనం వేర్ వుల్ఫ్ బై నైట్ సిరీస్ లో కూడా చూడొచ్చు. నెంబర్ 3 డాక్టర్ స్ట్రేంజ్. డాక్టర్ స్ట్రేంజ్ ఒరిజిన్ గురించి మనందరికీ తెలిసిందే. తనకు జరిగిన యాక్సిడెంట్ ని క్యూర్ చేసుకోవడానికి కామర్ తాజ్ కి అయితే వెళ్తాడు. అక్కడ తన యాక్సిడెంట్ ని క్యూర్ చేసుకోవడమే కాకుండా అక్కడ ఉన్న మ్యాజిక్ వాటన్నిటిపైన ఇంట్రెస్ట్ వచ్చి అవి నేర్చుకొని సోర్సర్ సుప్రీం గా మారి డోర్మాము లాంటి మిస్టికల్ థ్రెట్స్ నుంచి ఎర్త్ ని అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. తనకున్న పవర్స్ అండ్ అబిలిటీస్ విషయానికి వచ్చేస్తే మాస్టర్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్, మాస్టర్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్, జీనియస్ లెవెల్ ఇంటెలెక్ట్, సోర్సరర్ సుప్రీం, ఇంకా క్లాక్ ఆఫ్ లిమిటేషన్ లాంటి సొంతంగా ఆలోచించే వెపన్ కూడా ఉంది. నెంబర్ 2 గోస్ట్ రైడర్. ఈ క్యారెక్టర్ ని మనం పాత గోస్ట్ రైడర్ మూవీస్ లో చూడొచ్చు. నాకైతే ఆ గోస్ట్ రైడర్ బైక్ ఫేవరెట్. ఈ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ఒరిజిన్ విషయానికి వచ్చేస్తే జానీ బ్లేజ్ తన ఫాదర్ అయిన బార్టన్ బ్లేజ్ ని క్యాన్సర్ నుంచి కాపాడడం కోసం తన సోల్ ని మెఫిస్టోకి అయితే ఇచ్చి డీల్ చేసుకుంటాడు. కానీ మెఫిస్టో జానీ ఫాదర్ ని కాపాడినట్టే కాపాడి తర్వాత ఒక బైక్ స్టంట్ యాక్సిడెంట్ లో చనిపోయేలా చేస్తాడు. గోస్ట్ రైడర్ పని అయితే భూమి పైన చనిపోయిన చెడు సోల్స్ ని ఎత్తుకొని హెల్ కి పంపించడం. నాకున్న పవర్స్ ఏంటంటే గాడ్ లైక్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, టెలిపోర్టేషన్, టైం ట్రావెల్, హెల్ ఫైర్ మ్యానిపులేషన్ లాంటి పవర్స్ అన్ని ఉన్నాయి. వీటితో పాటు ఒక స్పెషల్ పవర్ పెనాన్స్డ్. గోస్ట్ రైడర్ ఎవరి కళ్ళలోకైనా చూస్తే వాళ్ళు జీవితంలో చేసిన తప్పులన్నీ అదే క్షణంలో అనుభవించి చనిపోతారు. అది ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా సరే. నెంబర్ 1 మెఫిస్టో. వామ్మా, ఈ క్యారెక్టర్ గురించి చెప్పడం నా వల్ల
కాదు బాబోయ్. వాండా విజన్ షో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ చిన్న రిఫరెన్స్ వచ్చినా చాలు, ఇదిగో మెఫిస్టో, అదిగో మెఫిస్టో, ఇక్కడ వస్తాడు అక్కడ వస్తాడు, ఇదే సోది. ఈ క్యారెక్టర్ అయితే హెల్ కి రూలర్, కానీ హెల్ కి రావాల్సిన ఆత్మలన్నీ రానివ్వకుండా తన సొంత ప్రయోజనం కోసం పవర్స్ అయితే పొందుతాడు. దీనిని ఇన్ఫినిటీ స్టోన్స్ క్రియేట్ చేసిన నెమిసిస్ అయితే క్రియేట్ చేస్తుంది కామిక్స్ లో. నాకున్న పవర్స్ ఏంటంటే సూపర్ హ్యూమన్ అనే ఎబిలిటీస్ తో పాటు ఆల్టరేటింగ్ టైమ్ అండ్ రియాలిటీ, షేప్ అండ్ సైజ్ షిఫ్టింగ్, మ్యానిపులేటింగ్ మెమరీస్ లా ఇలా చాలా పవర్స్ ఉన్నాయి. మరి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. ఇంకా చాలా చెప్పాలని ఉంది, మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అదంతా. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై.